హాయ్ ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక చేస్తే పక్కింటి వాళ్ళు బిర్యానీ చేస్తుర్రా అని అడగాల్సిందే. అంత బాగుంటుందండి ఈ రెసిపీ అయితే. కొందరు టమాటో రైస్ అంటుంటారు, చెన్నైలో అయితే దీన్ని కుష్కా అంటామండి. సో చాలా బాగుంటుంది, ఈజీ రెసిపీ అండి. 15 మినిట్స్లో అయిపోతుందండి మనం కుక్కర్లో కనుక చేస్తే. 2 విజిల్స్ పెట్టేస్తే. సో ప్రొసీజర్ అయితే మీరు చూసేయండి. నేనైతే ఒక మంచి నా చిన్నప్పుడు మెమరీ అయితే షేర్ చేసుకుంటానండి మీతోటి. సో చిన్నప్పుడు మాకు 2004లో అయితే డిసెంబర్లో సునామీ అయితే వచ్చిందండి. అప్పుడు వాటర్ అనేది అంత విజయవాడలో ఎలా వచ్చాయో అలా వచ్చేసాయండి ఇంట్లో అందరికీ. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి సేఫ్ అయిపోయాము. సో అప్పుడు కూరగాయలు ఏమీ లేకుండే అండి ఇంట్లో. ఒక పెరుగు, ఎగ్స్ అండ్ టమాటోస్, ఆనియన్స్ మాత్రమే ఉండేను. సో అప్పుడు మా మమ్మీ ఈ రెసిపీ అయితే చేసి పెట్టారండి మాకు. సో మేమైతే 3 డేస్ కంటిన్యూగా ఇదే తిన్నాము, మామిడికాయ పచ్చడితో, ఒకరోజు ఎగ్తో, ఒకరోజు ఆనియన్స్తో. మాకైతే భలే నచ్చేసిందండి. ఇలా మీకు ఏదైనా మెమరీ ఉందా? షేర్ చేయండి. బాయ్ బాయ్.